సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆస్ట్రియా దేశంలో ఒక యూదు కుటుంబంలో పెరిగాడు. చిన్నప్పటి నుండి మతం, సాంప్రదాయాలు అతని చుట్టూ ఉన్నా అతను ఏనాడు వాటిని గుడ్డిగా నమ్మలేదు. మనసుని సైన్స్లా చూసిన మొదటి మనిషి అతను. అతని దగ్గరికి రోగులు వచ్చేవారు. కొందరు భయాలతో, ఇంకొందరు గిల్టీతో, మరికొందరు నిద్రలేమితో. వాళ్ళని పరీక్షిస్తూ ఫ్రాయిడ్ ఒక విషయం కనిపెట్టాడు. మనిషి బాల్యంలో తండ్రి ముందు ఎంత నిస్సహాయుడిగా ఉంటాడో, పెద్దయ్యాక ప్రపంచం ముందు కూడా అంతే నిస్సహాయుడిగా ఫీల్ అవుతాడు. చిన్నప్పుడు తండ్రి కాపాడేవాడు, శిక్షించేవాడు, క్షమించేవాడు కూడా. పెద్దయ్యాక ఆ తండ్రి స్థానంలో ఎవరో ఒకరు కావాలి. ఆకాశంలో కూర్చొని కాపాడేవాడు, తప్పు చేస్తే శిక్షించేవాడు, క్షమాపణ కోరితే క్షమించేవాడు. అదే దేవుడు అని ఫ్రాయిడ్ చెప్పాడు. అతని మాటల్లో దేవుడు వాస్తవం కాదు, ఒక ఇల్యూజన్. మనిషికి అవసరాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టే దేవుడు కూడా అత్యవసరం అయ్యాడు. చిన్న పిల్లాడికి చీకటి భయపెడితే నాన్న ఉన్నాడులే అని ఎవరైనా చెబితే భయం తగ్గుతుంది కదా. పెద్దయ్యాక చావు భయపెడుతుంది, జీవితం అనిశ్చితంగా అనిపిస్తుంది. అప్పుడు దేవుడు పైనుండి చూస్తున్నాడులే అనుకుంటే భయం తగ్గుతుంది. ఫ్రాయిడ్ చెప్పిన ప్రకారం నమ్మకం అంటే సత్యాన్వేషణ కాదు. నమ్మకం అంటే భయం నుండి తప్పించుకోవడానికి మనసు కనిపెట్టిన ఒక దారి. మరి ఇక గిల్టీ సంగతి ఏంటి? మనిషి తప్పు చేసినప్పుడు తనని తాను క్షమించుకోలేడు. ఆ భారాన్ని మోయలేక ఒక పెద్ద శక్తి దగ్గర దించేసుకుంటాడు, దేవుడా క్షమించు అని. నిజానికి అది దేవుడి కోసం చేసే ప్రార్థన కాదు, మనిషి తన మనసు కోసం చేసుకునే ఒక థెరపీ. గుడికి వెళ్ళే వాళ్ళని ఒకసారి గమనించండి. గుడి ముందు నిలబడి 2 చేతులు జోడించి ఏం అడుగుతున్నారో తెలుసా? నా కొడుక్కి జాబ్ రావాలి, నా కూతురికి మంచి పెళ్ళి కావాలి, నా వ్యాపారం లాభాల్లో నడవాలి, నేను చేసిన తప్పు ఎవరికీ తెలియకూడదు. ఇది భక్తి కాదు, ఇది ఒక బేరం. మనిషి దేవుడిని నమ్మడు, మనిషి దేవుడిని వాడుకుంటాడు. జీవితం భయపెట్టినప్పుడు ఒక భరోసా కోసం, పాపం చేసిన గిల్టీ నుండి తప్పించుకోవడం కోసం, రేపు ఏమవుతుందో తెలియని అభద్రత నుండి తప్పించుకోవడం కోసం దేవుడు అనే ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ క్రియేట్ చేసుకుంటాడు. మీరు నిజంగా దేవుడిని నమ్ముతున్నారా, లేక భయాన్ని భరించలేక ఒక కథని నమ్ముతున్నారా? ఈ ప్రశ్నకి 100 సంవత్సరాల క్రితమే ఒక మనిషి జవాబిచ్చాడు. అతను తత్వవేత్త కాదు, ఒక డాక్టర్. మనసును కోసి లోపల ఏముందో చూసిన మనిషి. అతని పేరు సిగ్మండ్ ఫ్రాయిడ్. ఫ్రాయిడ్ దేవుడిని కాదనలేదు, ఉన్నాడో లేదో నిరూపించలేదు. అతను చూపించింది వేరే విషయం. మనిషి ఎందుకు నమ్ముతున్నాడో అనే కారణం. భయం నుండి పుట్టిన నమ్మకం, భద్రత కోసం పెంచుకున్న నమ్మకం, గిల్టీ నుండి తప్పించుకోవడానికి కట్టుకున్న నమ్మకం. ఇది నమ్మకమా లేక తప్పించుకునే దారా అనేది ఫ్రాయిడ్ మిగిల్చిన ప్రశ్న. ఒక ఊర్లో ఒక దొంగ ఉండేవాడు. ప్రతిరోజు దొంగతనం చేసేవాడు. ప్రతిరోజు రాత్రి గుడికి వెళ్ళి కళ్ళు మూసుకొని దండం పెట్టేవాడు. ఒకరోజు పూజారి అడిగాడు, పగలంతా దొంగతనం చేసి రాత్రి దేవుడికి దండం పెడతావేంటిరా అని. దొంగ నవ్వి చెప్తాడు, స్వామి, పగలు నా చేతులు పనిచేస్తాయి, రాత్రి నా మనసు పనిచేస్తుంది, ఈ రెండింటికి కలిసే టైం లేదు కదా అన్నాడు దొంగ. పూజారి ఆశ్చర్యంతో ఇంకా అడిగాడు, మరి దేవుడు నిన్ను క్షమిస్తాడని ఎలా నమ్మకం? దొంగ ఇలా చెప్పాడు, నమ్మకం కాదు స్వామి, అవసరం. నేను క్షమించబడ్డాననే ఫీలింగ్ లేకపోతే రేపు దొంగతనం చేసే దమ్ము నాకుండదు. నిజం చెప్పాలంటే మనందరిది ఇదే కథ. కుక్కతోక వంకర అనే సామెత ఉంది కదా. ఎంత సర్దుబాటు చేసినా అసలు స్వభావం మారదని దాని అర్థం. మనిషి భయం విషయంలో కూడా అంతే. దేవుడి పేరుతో ఎంత సర్దుకున్నా లోపల ఉన్న భయం మాత్రం మాయం కాదు. అది కేవలం మారువేషం వేసుకుంటుంది. మనిషి ఫ్లైట్ ఎక్కేటప్పుడు దేవుడిని తలుచుకుంటాడు. హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు దేవుడిని తలుచుకుంటాడు. పరీక్ష రాయబోయే ముందు దేవుడిని తలుచుకుంటాడు. కానీ షికారులో సరదాగా తిరుగుతున్నప్పుడు, డబ్బు లెక్క పెట్టుకుంటున్నప్పుడు
దేవుడు మాత్రం గుర్తుకురాడు. ఇదే ఫ్రాయిడ్ చెప్పిన పాయింట్. దేవుడు అనేవాడు నిజంగా ఉన్నవాడు కాదు, అవసరమైనప్పుడు పిలిచే ఎమర్జెన్సీ నంబర్. అడ్డీకి పావుషేరు అన్నట్టు మనిషి తన భయాన్ని కొంచెం కొంచెంగా దేవుడి మీదకి నెట్టేస్తూ బతుకుతాడు. బాధ్యత తీసుకోవడం కష్టం కాబట్టి అంతా దేవుడు ఇష్టమని వదిలేస్తాడు. తప్పు చేసిన బాధ్యత తీసుకోవడం కష్టం కాబట్టి దేవుడు క్షమిస్తాడు అని తేలిక పడతాడు. ఇక్కడ ఫ్రాయిడ్ చెప్పింది ఒకటే, మనిషి ఎదిగే కొద్దీ ఈ భయాన్ని భరించే శక్తి పెరగాలి, ఇల్యూజన్ మీద ఆధారపడడం తగ్గాలి. కానీ చాలామంది జీవితాంతం ఆ చిన్నప్పటి పిల్లాడిలానే ఉండిపోతారు, పైన ఎవరో కాపాడుతాడు అనే ఆశతో.